సంసారాన్ని సాగరం అని ఎందుకంటారు? అది ఎందుకు మనందరికీ దుస్తరమైపోతుందో, దాంట్లోంచి బయటపడలేకపోతున్నామో, ఉన్నా ప్రశాంతంగా ఉండలేకపోతున్నామో చెబుతున్నాడండి చమత్కారం రూపంలోనే. ధనమిచ్చి కన్నీళ్లు కొని తెచ్చుకుంచును మిరప బజ్జీలు మిరింగు పరవశములు. మిరపకాయల బజ్జీ దగ్గర మిరపకాయలు తింటున్న వాళ్ళని మీరు గమనించండి. మిరప బజ్జీలు అంటాడు, ఇలా తుడుచుకుంటూ ఉంటాడు, తింటూ ఉంటాడు. ఇదే డబ్బిచ్చి కన్నీళ్లు కొని తెచ్చుకోవడం అంటే. కన్నీళ్లు తప్పితే దానివల్ల ఏం అనుభూతి కలుగుతుందో తెలియదు, తింటాడు. అలా తినేవాళ్ళు నేను ఒకడిని. ఎంత ఇష్టమో నిజంగా. అందుకని మిరపకాయ బజ్జీల మీద అవధానంలో పద్యం కూడా చెప్పారు. 5 గంటల వేళ ఆ దారి ప్రక్కగా చింహిమనును గోబ గొంహిమనును. ఆ దారి ప్రక్క మిరపకాయల బజ్జీలు వండివాడు అందులో ఒక్క మిరపకాయ వేసి చింహిమనగానే ఇక్కడ గోబ గొంహిమనాల్సిందే, తిప్పేవలసిందే. పచ్చి మిరపకాయ కచ్చి రేపెడున్నట్లు గుచ్చి చూచుచునుండు గుండె వైపు.